హాయ్ అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 18వ తేదీ చంద్రగ్రహణం రాబోతుంది. పట్టు విడుపు సమయాలు, అలాగే గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలు, ఏ రాసుల వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇంట్లోనే ఉండి ఈ రాసుల వారు ఏ పరిహారం చేసుకుంటే వారిపై గ్రహణ ప్రభావం ఉండదో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. 2024 సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం రోజున వచ్చింది. ముంబైలో అయితే గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అమెరికాలో ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో ఏర్పడుతుంది. అలాగే మన భారతదేశంలో అయితే పూర్వభద్రం 4వ పాదంలో ఏర్పడుతుంది. అలాగే భారతదేశంలో గ్రహణ సమయం వచ్చి ఉదయం 6:11 నుండి 10:15 వరకు ఉంటుంది. భారతదేశంలో పూర్తిగా లేదు, మన ప్రాంతాల్లో లేకపోయినా కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొన్ని రాసుల వారికి కీడు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ రాశులో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథున రాశి, కన్యారాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. ఈ రాశుల వాళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల గ్రహణ ప్రభావం కొంచెమైనా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో ఇష్టదైవం యందు దీపం వెలిగించి ఇష్టదైవ స్తోత్ర పారాయణ చేసుకోండి. లేకపోతే శివ అష్టకం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేసుకోండి. గ్రహణ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది, మంత్రాలకు సహస్ర ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు దేవుడు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలాగే నవగ్రహాలు ఉన్న దేవాలయాలకు వెళ్ళి అక్కడ శనిగ్రహం ముందు ఒక దీపాన్ని వెలిగించి నవగ్రహ మంత్రాన్ని చదువుకోండి. అలాగే 9 ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే శివాలయంలో గోత్రనామాలతో అర్చన చేయించడం చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయటం వల్ల కూడా గ్రహణ ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజను చేసుకోవడం చాలా మంచిది. అలాగే మిగిలిన రాసుల వారికి ఐశ్వర్యం కలిసి రావటం, అవి ఏ రాసులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక, సింహ, ధనస్సు, తుల, మకర రాసుల వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఈ రాసుల వారు ఉన్నత అభివృద్ధి, ఉద్యోగంలో మంచి అభివృద్ధి, పై స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా 2024 సెప్టెంబర్ 18 బుధవారం రోజు 10:30 చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో పూజ చేసుకోవడం మంచిది. ఇంకా ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయట రాకపోవడం చాలా మంచిది. గ్రహణ సమయంలో ఈ నియమాలు పాటించడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలకి. అలాగే మన భారతదేశంలో గ్రహణ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ సమయంలో దేవుడు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. గ్రహణం విడిచిన తర్వాత మనకు చేత అయినంత బీద వాళ్ళకి సహాయం చేయడం చాలా మంచిది. ఇలా సాయం చేయటం వల్ల జాతకంలో ఉన్న బాధలు నుండి విముక్తి పొంది మంచి ఆలోచనలతో జీవితాన్ని కొనసాగించండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.